హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కిచెన్ టేల్స్. ఇవాళ మనం చేయబోయే రెసిపీ పోప్ బియ్యం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది వింటేజ్ డిష్ నా స్టైల్లో చెప్పాలంటే. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గంట నూనె వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు మినపప్పు పోపు వేసేసుకున్నాం. కొంచెం అంతా కరివేపాకు కూడా వేసుకున్నాం. పోపు వేగాక ఆనియన్స్ యాడ్ చేసుకున్నాం. అలాగే కడిగి ఉంచుకున్న పొటాటోని కూడా యాడ్ చేసుకున్నాం. ఇలాగా 2 మిర్చి కూడా యాడ్ చేసేసుకున్నాం. ఇలాగ కుక్ అయ్యాక ముందుగా కట్ చేసి ఉంచుకున్న 10 పెద్ద సైజ్ టమాటోస్ని యాడ్ చేసుకుందాం. నేను చూపించే ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. అలాగే 1/2 గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను. నార్మల్గా పులుపు తినేవాళ్ళు అయితే 10 టొమాటోస్ కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. తక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం తక్కువ తీసుకోవచ్చు. కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. బియ్యం తీసుకున్న సేమ్ గ్లాస్తో 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. 1 గ్లాస్కి 2 గ్లాసులు నీళ్లు చొప్పున 1.5 గ్లాస్కి 3 గ్లాసులు నీళ్లు పోయాలి. ఇక్కడ నేను 2 గ్లాసులు నీళ్లు మాత్రమే పోస్తున్నాను. ఎందుకంటే మనకి టమాటాల జ్యూస్ ఉంటుంది కాబట్టి 2 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. ఇఫ్ రిక్వైర్డ్ తర్వాత మీకు అవసరం అయితే ఇంకొంచెం నీళ్లు పోసుకొని సరి చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ తెరులుతున్న నీళ్ళల్లో ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం మరియు కందిపప్పుని పోసుకోవాలి. తగినంత రాళ్ళు ఉప్పు వేసుకుందాం. ఇందులో 1 చెంచా నెయ్యి వేసుకొని ఇప్పుడు అన్నీ వేసేసాక మూత పెట్టుకోవాలి. కుక్కర్ లిడ్ క్లోజ్ చేశాక 2 విజిల్స్ రానిచ్చుకోవాలి మీడియం ఫ్లేమ్లో. కుక్కర్ ఆపేశాక స్టీమ్ పోయాక ఇలా మూత తీసుకొని ఒకసారి కలబెట్టుకుందాము. చూసారా ఎంత పొడిగా పలుకులుగా ఉందో. పర్ఫెక్ట్గా ఉడికింది. అమ్మనైన పోప్ బియ్యం రెసిపీ తయారైంది. దిస్ ఈజ్ మై గ్రానీస్ రెసిపీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకొని నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.